అమరావతికి ఒక శుభవార్త. అమరావతి రాజధానిలో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేటాయింపులు చేసింది. దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులకి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెసిడెన్షియల్ హౌసింగ్‌కి. అయితే ఇందులో కూడా వైఎస్ఆర్‌సీపీ ఒక నెగెటివ్ పాయింట్‌ని కనిపెట్టింది. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌కి కేటాయించినటువంటి డబ్బు చదరపు అడుగుకి రూ. 5,587 మాత్రమే. వేరాజ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాలకి ఖర్చు పెడుతున్నది చదరపు అడుగుకి రూ. 20,000 పైగా. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు, నారాయణ వీళ్ళంతా దోచుకుంటున్నారు అని అర్థం అని చెప్పారు. దీనికి సంబంధించి సాక్షి పత్రికలో ఇప్పటికే 2-3 కథనాలు రాశారు. ఇందులో విశేషం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానే కాదు, రాజధాని అనే కాన్సెప్టే లేదు అసలు రాజ్యాంగంలో. అయినా కూడా నేను కొత్త రాజధాని ప్రతిపాదిస్తున్నాను, దాని పేరు మావిగన్. ఎప్పటికైనా సరే మావిగన్ మాత్రమే రాజధాని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా మావిగనే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు అని చాలాసార్లు చెప్పాడు ఇప్పటికే. ఆ మావిగన్ ఎక్కడుందో, ఆ రాజధానిని ఈ మావిగన్ పేరుతోటి ఎక్కడ కడతారో ఎవరికి తెలియదు. ఎందుకంటే గుంటూరు నుంచి మచిలీపట్నం వరకు రోడ్డట. ఆ రోడ్డే రాజధాని అని చెప్పి ప్రకటించారు. సో మొత్తానికి ఏమిటంటే అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా రాజధానిగా గుర్తించడం వల్ల పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత కూడా 50,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టిన తర్వాత కూడా. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించకపోయినా అమరావతిని కేంద్ర ప్రభుత్వం వారు గుర్తించి పార్లమెంట్లో చట్టం చేయడమే కాకుండా ఇప్పుడు తాజాగా 2,500 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో సగమేమో ఆఫీసుల కోసం, ఇంకో సగమేమో ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కోసం, అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం కోసం. దీని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు అంటే కేంద్ర ప్రభుత్వం 5.53 ఎకరాల్లో G+13 అంతస్తులు 23 లక్షల చదరపు అడుగులు, ఇందులో 8,000 మంది కేంద్ర ప్రభుత్వ సిబ్బంది పనిచేయబోతున్నారు. దీనికి 1,299 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతోపాటు ఇక్కడ పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అని చెప్పి, వాళ్ళ నివాస సదుపాయం కోసం అని చెప్పి 17 ఎకరాల్లో 31 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించడానికి కూడా 1,234 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే మొత్తంగా ఒక 2,500 కోట్లు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేక సాక్షి మీడియా వారి లెక్క ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తాను కట్టేటువంటి ఆఫీసులకి లేక రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి సగటున 5,800 రూపాయలు అడుక్కి, చదరపు అడుక్కి ఖర్చు పెడుతోంది. వేరేజ్ రాష్ట్ర ప్రభుత్వం అదే ఆఫీసుల కోసం, అదే నివాస సదుపాయాల కోసం అమరావతిలో 20,000 రూపాయల పైనే ఖర్చు చేస్తోంది అని. ఈ 20,000 రూపాయలు చదరపు అడుక్కి అనే లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళే లెక్క కట్టి వేశారు ఇది. సో ఈ లెక్కన వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే కేంద్రం కట్టేటువంటి బిల్డింగుల ఖర్చు కంటే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ 6 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతోంది అని, ఈ విధంగా దోపిడీ చేస్తోంది అని. దీని మీద యాక్చువల్గా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏమిటి దీనికి అంటే 20,000 కోట్ల రూపాయలు చదరపు అడుగుకి ఖర్చు పెడుతున్నారు అనేటువంటి విమర్శ కదా. ఆ విమర్శకు సమాధానం ఏంటంటే వీళ్ళు చెప్పింది ఫస్ట్ పాయింట్ 2014-19 మధ్యకాలంలో అమరావతిలో ఈ నిర్మాణాలకి మొత్తం 48,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేసి టెండర్లు కూడా ఇచ్చారు అప్పుడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఆ పనులేవి కొనసాగనివ్వలేదు. సో ఆ టెండర్ల కింద ఇచ్చినటువంటి పనులు పూర్తి కాలేదు. ఆ టెండర్లు ఎవరైతే పడుకున్నారో ఆ కాంట్రాక్టర్లు అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు కాబట్టి, ఆపేసింది కాబట్టి. అయితే దానివల్ల ఎంత నష్టం జరిగిందంటే అవి ఇచ్చింది 2015-16 ప్రాంతంలో ఆ టెండర్లు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ఆపేయడం వల్ల ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా, రేట్లు పెరుగుతాయి కదా అని, ఆ విధంగా రేట్లు పెరిగి ఇప్పుడు 50% పైగా ఖర్చు పెరిగింది. ఫస్ట్ పాయింట్. ఈ 50% పైగా ఖర్చు పెరగడానికి బాధ్యత ఎవరిది? ఎక్కడైనా అకౌంటబిలిటీ ఉంటే ప్రజాస్వామ్యంలో దీన్ని ప్రశ్నించేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఏంటంటే పట్టించుకోరు. 48,000 కోట్ల రూపాయలకి టెండర్లు ఇస్తే అదే టెండర్లను ఇప్పుడు 70,000 కోట్ల రూపాయలకి పైగా ఇచ్చారు. అవే టెండర్లు.
అవే బిల్డింగులు, అవే రోడ్లు గదా! అదే ఎల్‌పీఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గదా! వాటి నిర్మాణాల కోసం ఖర్చు ఇప్పుడు తడిసి మోపెడైంది. ఇందువల్ల రేట్లు పెరగడం వల్ల. ఒక ఎగ్జాంపులే తీసుకోండి మీరు. జీఎస్టీ అంతకుముందు 12% ఉంది. అది 18% పెరిగింది. మధ్యలో పెరిగి పెంచారు గదా! జీఎస్టీ రేషనలైజేషన్ అని చెప్పి మార్చారు. దాని ప్రకారం 12% నుంచి 18%కి పెరిగింది. అంటే 6%. దానికి అర్థం ఏంటి? 50% పెరిగింది అక్కడే. అంతకుముందు రూ. 100కి రూ. 12 కడితే, ఇప్పుడు రూ. 100కి రూ. 18 కడుతున్నారు. ఆ ఒక్క కంపోనెంటే 50% పెరిగింది. మిగతా రేట్లన్నీ కూడా పెరిగినియి ఈ మధ్య కాలంలో. అమెరికా, ఇరాన్ యుద్ధం వల్ల చాలా ఖర్చులు పెరిగినియి. ఆయిల్ ఖర్చు పెరిగింది ఫర్ ఎగ్జాంపుల్. ఆ మధ్య కాలంలో అమరావతిలో నిర్మాణాల కోసం ఈ డీజిల్ సప్లై గురించి కొంచెం గొడవ కూడా జరిగింది గదా! దాని రేటు పెరిగింది, అవైలబిలిటీ తగ్గింది. అదంతా నష్టమే గదా! అదే 2019, 24 మధ్య కాలంలో అయితే అటువంటి గొడవ లేదు. అంతకుముందు అనుకున్నటువంటి రేట్లకే అవి పూర్తి చేసేవాళ్ళు. ఆ రకంగా ఆ నిర్మాణాలను ఆపడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం కనీసం 20-30 వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని వేసింది. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో లేకుండా జరిగితే అది వేరే విషయం. చాలా సార్లు అనుకోకుండా రేట్లు పెరగొచ్చు. ఇట్లనే ప్రపంచంలో యుద్ధాలొచ్చి, ఇతరత్రా డెవలప్‌మెంట్స్ వల్ల. అవేమీ లేవు 2019, 24 మధ్య కాలంలో. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, నాట్ ఓన్లీ జీఎస్టీ, నాట్ ఓన్లీ ఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్ మాత్రమే గాదు. తారు, మెటల్, ఉక్కు ఇట్లాంటి నిర్మాణ సామాగ్రి ధరలన్నీ కూడా బాగా పెరిగినియి. అవన్నీ ఇప్పుడు రాష్ట్ర ఖజానా మీదే పడతాయి. ఆ భారం అంతా కూడా. ఆ తర్వాత గతంలో చాలా సార్లు వైసీపీ వాళ్ళు రకరకాల కథనాలు వేశారు ఈ ఖర్చులకు సంబంధించి. కొత్తగా కట్టిన పార్లమెంటు భవనానికి కూడా ఇంత ఖర్చు కాలేదు అమరావతిలో అవుతున్నంత. ఇక్కడ ఎందుకు అవుతోంది అని. కానీ నారాయణ గారు ఏం చెప్తున్నారంటే, పార్లమెంటు భవనానికి అంటే కొత్తగా కట్టినటువంటి ఈ పార్లమెంటు భవనానికి అడుక్కి రూ. 16,916 ఖర్చయిందట. మొదట్లో 862,00,00,000 అనుకున్నారు. కానీ పూర్తయ్యేసరికి 1,174 కోట్లయింది. 6,94,000 చదరపు అడుగులు. సో, దీనికైన ఖర్చు రూ. 16,916 చదరపు అడుగుకి. అదేవిధంగా తెలంగాణ సెక్రటేరియట్‌ని కూడా పోల్చారు. అది కూడా ఈ మధ్య కాలంలో కట్టారు గదా! తెలంగాణ సచివాలయానికి కూడా అంత ఖర్చు కాలేదు. ఏపీలో సెక్రటేరియట్ బిల్డింగ్‌కి, అసెంబ్లీకి, హైకోర్ట్‌కి ఎందుకు ఇంత ఖర్చు అవుతోంది అని. మంచి ప్రశ్నే అది కూడా. అయితే నారాయణ గారు ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, తెలంగాణ సచివాలయ నిర్మాణానికి రూ. 13,763 ఖర్చయింది. దాని మొత్తం విస్తీర్ణం 10,34,000 చదరపు అడుగులు. అయిన ఖర్చు 1,423,00,00,000. కాబట్టి చదరపు అడుగుకి 13,763. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, తెలంగాణ సెక్రటేరియట్ కట్టి చాలా కాలమైంది. అప్పటికి, ఇప్పటికి మళ్ళీ రేట్లు పెరిగినియి. సో, ఇప్పుడు విషయం ఏంటంటే, తెలంగాణ సెక్రటేరియట్‌కి 13,763, కొత్తగా కట్టినటువంటి పార్లమెంటు భవనానికి అయిన ఖర్చు చదరపడుక్కి రూ. 16,916. ఈ నేపథ్యంలో అమరావతిలో ఎంత అవుతోంది ఖర్చు? ఈ ఐకానిక్ టవర్స్‌కి. ఇక్కడ చదరపు అడుగుకి నారాయణ గారు చెప్పేదాని ప్రకారం 15,000 నుంచి 16,000 వరకు ఖర్చవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ చెప్పినట్టుగా 4,000కి, 5,000కి చదరపు అడుగు నిర్మాణం రాదు. అంతవరకైతే ఎవరైనా చెప్పొచ్చు. ఐకానిక్ బిల్డింగ్ కడితే అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లుందనుకోండి. అది చదరపు అడుగుకి 4,000కి ఇప్పుడు ఆయన ఇస్తారా? చదరపు అడుగుకి 4,000కి, 5,000కి కట్టొచ్చు. కట్టకూడదని కాదు. కానీ చదరపు అడుగుకి 30,000, 40,000 పెట్టి కూడా కడతారు. అంటే అందులో వాడే సామాగ్రిని బట్టి, దాని ప్లానింగ్‌ని బట్టి, దాంట్లో ఉండే సౌకర్యాలను బట్టి ఆ ఖర్చు పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒకటే పాయింట్ ఏమిటంటే 15,000-16,000 వరకు చదరపు అడుగుకి అమరావతిలో ఖర్చు పెడితే దానికి తగ్గట్టుగా ఆ నిర్మాణం ఉందా లేదా అని. ఆ స్థాయిలో నిర్మించారా లేదా? వాటిని ఐకానిక్ బిల్డింగ్స్ అన్నారు. అంటే కలకాలం ఉండాల్సినవి. తర్వాత రాష్ట్రానికి సంబంధించి ఒక ఐకానిక్ బిల్డింగ్స్‌గా ఉండాలి కాబట్టి ఎప్పటికి, వాటికి అదనంగా కొన్ని సౌకర్యాలతో పాటు సొగసులు గూడా ఉంటాయి కాబట్టి వాటికి ఖర్చు ఎక్కువవుతుంది. స్పెసిఫికేషన్స్‌ని బట్టి ఖర్చుంటుంది. హైదరాబాదులో ఇవాళ రూ. 15,000 అడుగు ఉన్నది. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు. హై ఎండ్. హై ఎండ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు స్టార్టింగ్ ధర నేను చెప్పేది రూ. 15,000. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉండగా విశాఖపట్నంలో కట్టినటువంటి రిషికొండ ప్యాలెస్‌ని తీసుకోండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే 4,000కి, 5,000కి చదరపు అడుగుకి కట్టొచ్చు. ఎందుకు ఇంతంత ఖర్చు పెట్టడం అని చెప్తూ ఉంటాడు గదా! ఆయన ఋషికొండ ప్యాలెస్ కట్టాడు. అందరికీ తెలుసు ఎందుకో అది.
జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భార్య ఉండటానికి. ఒక ముఖ్యమంత్రిగా. ఒక క్యాంప్ ఆఫీస్ లాంటిది. ఆయన ఉండటం కోసం కట్టినటువంటి ఈ ఋషికొండ ప్యాలెస్ యొక్క ఖర్చు ఎంతయింది అంటే చదరపు అడుగుకి రూ. 15,293. అది మొత్తం 9.8 ఎకరాల్లో ఉంది. 1,45,767 చదరపు అడుగుల్లో కట్టారు. దాదాపు రూ. 450,00,00,000 ఖర్చయింది. అది కాకుండా ఇంటీరియర్సు, లైటింగు, సెక్యూరిటీ, బయట ల్యాండ్‌స్కేపింగు ఇవన్నీ కలిపి 600,00,00,000 వరకు అయిందట. అధికారికంగా చెప్పిన లెక్కలివి అసెంబ్లీలో. దాన్ని బట్టి 15,293. ఎప్పుడు ఇది 2020 ప్రాంతంలో కట్టింది. మరి 2024 లేక 25కి వచ్చేసరికి కొంచెం రేటు పెరగాలి ఒకటి. ఇంకొక పాయింట్ ఏమిటంటే అమరావతిలో అన్నీ కూడా కొత్తగా ఏర్పరుస్తున్నారు. గ్రహించాల్సిందది. ఏ వైజాగ్‌లోనో, ఏ ఢిల్లీలోనో, ఏ హైదరాబాద్‌లోనో ఒక బిల్డింగ్ కట్టారనుకోండి. దానికి మౌలిక సదుపాయాలన్నీ రెడీమేడ్‌గా ఉంటాయి. వాటికి కనెక్ట్ చేసుకోవడమే. పవరు, కేబుల్సు, ఐసీటీ అంటే కమ్యూనికేషన్స్ కేబుల్సు, డ్రైనేజ్ సదుపాయాలు, స్టార్మ్ వాటర్ డ్రైన్స్ ఇవన్నీ ఆల్రెడీ ఉంటాయి. వాటికి కనెక్ట్ చేస్తారంతే. వేరేయాజ్ అమరావతిలో అన్నీ కొత్తగా కడుతున్నారు. సో, వాటన్నిటి ఖర్చు కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. అందువల్ల కొంచెం ఎక్కువ కనిపిస్తుంది ఖచ్చితంగా. ఇదే సందర్భంలో అమరావతిలో రోడ్ల గురించి కూడా మాట్లాడారు. అమరావతిలో రోడ్ల నిర్మాణానికి కిలోమీటర్‌కి ఇంత ఎక్కువ ఎందుకు అవుతోంది? జాతీయ రహదారుల నిర్మాణానికి ఎంత కావడం లేదు అని చెప్పి చాలా సార్లు సాక్షిలో కూడా కథనాలొచ్చినాయి. దీనికి ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే, ఈ రెండింటికి అసలు పోలికే లేదు. జాతీయ రహదారులంటే ఓన్లీ రోడ్డు వేస్తారు అంతే. ఇంకేమీ ఉండదు అందులో. వేరేయాజ్ అమరావతిలో అట్లా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతిలో ఈ రోడ్లని కొత్త ప్రమాణాలతో నిర్మిస్తున్నాం నంబర్ 1. రెండవది అమరావతిలో ఏం చేశారంటే, ఈ డ్రైనేజీ, స్టార్మ్ వాటర్ డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్ లైన్స్, కమ్యూనికేషన్ లైన్స్, గ్యాస్ లైన్లు ఇవన్నీ కూడా అండర్‌గ్రౌండ్‌లో నిర్మిస్తున్నారు రోడ్డు పక్కన. జాతీయ రహదారుల నిర్మాణంలో అవేమీ ఉండవు. వాళ్ళు రోడ్డు అంటే రోడ్డే వేస్తారంతే. ఇవన్నీ చేయడం వల్ల వీటి ఖర్చు న్యాచురల్‌గా పెరుగుతుంది. చాలా పెరుగుతుంది ఇన్‌ఫాక్ట్. బ్యూటిఫికేషన్ కూడా ఉంటుంది గదా! పక్కన చెట్లు వేయడం, లైటింగ్ పెట్టడం ఇవన్నీ కలిపి ఈ ఖర్చులు. సో, పాయింట్ ఏమిటంటే అమరావతిలో నిర్మాణాలకి ఎంత ఖర్చవుతుంది అనే ఇష్యూకి వచ్చినప్పుడు ఒక ప్రతిపక్షంగా వైసీపీ లేక జగన్మోహన్ రెడ్డి గారు వాటిని లోతుగా చర్చించొచ్చు. తప్పు లేదు. వాళ్ళు చేస్తేనే రాష్ట్రానికి కూడా లాభం. అయితే ఆ చేసే విమర్శల్లో కొన్ని అతిశయోక్తులున్నా కూడా ఓవరాల్‌గా ఫ్యాక్ట్స్ మీద ఆధారపడి, లెక్కల మీద ఆధారపడి చేస్తే బావుంటుంది. అలా అని కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణం విషయంలో అంత బ్రహ్మాండంగా చేస్తుంది అని అర్థం కాదు. అందులో లోపాలను ఖచ్చితంగా బయటపెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా వైసీపీకి ఉంది. అయితే నిజమైనటువంటి అవినీతి ఏదన్నా ఉంటే దాన్ని వెలికి తీసి మాట్లాడితే బావుంటుంది గానీ, ఏదో అమరావతిని అడ్డుకుందామనో, రాజకీయంగా ఏదో ప్రభుత్వాన్ని అన్‌సెటిల్ చేద్దామనో ఉద్దేశంతోటి ఈ రకంగా మాట్లాడితే దానివల్ల రాష్ట్రానికి కూడా నష్టం.